మేము సంపద సృష్టిస్తామని చెప్తున్నారు కదా లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా. మరి సంపద సృష్టిస్తున్నారు, మీరు అంత సంపద సృష్టించేటప్పుడు మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మేము కట్టలేమని ఎందుకు చేతులు ఎత్తేసారు? ఎందుకు పీపీపీ మోడ్లోకి వెళ్ళారు? మీరు డబ్బులు లేవంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏం సృష్టించారు మీరు? సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీలకి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి. సంపద సృష్టించకపోతే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు అంటే మీరు ఇస్తున్న ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి భారమైన లెక్క కదా. అప్పుడు మళ్ళీ శ్రీలంకే కదా, శ్రీలంక ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ సోమాలియానో అవుతుందని అనుకోవాలి కదా. మరి రెండిట్లో ఏది క్లారిటీ ఇవ్వండి. పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నారు అంటేనేమో ఏం పర్లేదు మేము బాగా డబ్బులు తీసుకొస్తా అంటారు, మెడికల్ కాలేజీ కట్టండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు. ఇదేంటి ఏంటి వ్యత్యాసం? చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తారు కదా, సాటిస్ఫాక్షన్ గా సమాధానం చెప్పాలి కదా ప్రజలకి. ఇంకోటి ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇప్పుడు కరెక్ట్గా 11 సంవత్సరాల 5 నెలలు. సో ఇప్పటి వరకు కూడా స్టేట్కి ఒక క్యాపిటల్ లేదని చెప్పేసి ఒక చర్చ. ఈ 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాన్నే పెద్ద ఎత్తున అమరావతి అనే ఒక దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు ఈ అమరావతిని, ఇంకెవరు వచ్చినా చేయలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈవెన్ వైసీపీ అమరావతికి సపోర్ట్ చేసినా కూడా ఇంకా రివర్స్ వైసీపీ మీద టీడీపీ మీడియా ఛానల్స్ అన్ని కూడా ప్రోపగండా చేస్తున్నాయి. సో ఎందుకు అమరావతిని ఇంత పెద్దగా జస్టిఫై చేసి అమరావతి పెద్ద అమెరికా లాంటి అమరావతిని నిర్మిస్తాం రూపొందిస్తాం అన్నప్పుడు నిజంగానే ప్రజలు నమ్ముతారా? లేదంటే మనం విజనరీ అనే చెప్పుకునే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఆ ప్రజలు చూసే వ్యూ అలానే కనిపిస్తుందా? లేదంటే ప్రజలను ఎరుబాగోలు చేయడానికి అలా మాట్లాడతారా? ఇప్పుడు అమరావతి సరే వాళ్ళు ఓకే అనుకున్నారు, పని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సజ్జల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అనుకో, సజ్జల గారు ఓకే దీనికి ఓకే అన్నారు అనుకుందాం కలిసి, అందరూ ఓకే అంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కట్టేస్తా అంటున్నారు. 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడతా అన్న వాళ్ళు 6,000 కోట్లు 7,000 కోట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు మామూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టలేమని చెప్తున్నారండి. 6,000 కోట్లు పెట్టి 10 బిల్డింగ్లు కట్టలేని వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది అంటున్నారు, ఇంకా 90,000 కోట్లు అంత పెరుగుతుంది అంటున్నారు. పోనీ 1,90,000 కోట్లు, పోనీ 2,00,000 కోట్లు ఎలా కడతారు మీరు? అక్కడ పెద్ద నగరాన్ని ఒక 10 బిల్డింగ్లు మేము కట్టలేమని ప్రైవేట్ వాళ్ళకి మీరు అప్పచెప్పేస్తున్నారే. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి అక్కడేమో పెద్ద సిటీనే కట్టేస్తాను, వందల బిల్డింగ్లు కట్టేస్తాను చెప్తాను. ఎట్లా కడతారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా ఏది చెప్పండి. డబ్బులు ఉన్నాయంటే మెడికల్ కాలేజీలకి ఒక 6,000 కోట్లు ఇవ్వండి, కట్టేసేయండి. పీపీపీ మోడీకి వెళ్తున్నారు, డబ్బులు లేవంటున్నారా? డబ్బులు లేవంటే అమరావతి ఎట్ట కడతారు? రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. ఉన్నాయా లేవా? ఉన్నాయంటే ప్రభుత్వ పథకాలు బ్రహ్మాండంగా ఇవ్వండి, మిగతా ఇంకా 2 ఇవ్వాలి కూడా ఇచ్చేసేయండి. లేవు అంటారా? లేవు అన్నప్పుడు మీరు 1,00,000 కోట్ల పెట్టి అమరావతి కడతానంటే మరి ఇక్కడ అప్పులు వీళ్ళకి ఇచ్చే పథకాలు మాత్రం ఇచ్చేస్తానంటే ఎట్లా ఉంటారు? ఏదో క్లారిటీ ఇవ్వండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? మీరు డబ్బులు సృష్టించారా లేదా? డబ్బులు సృష్టించారా? వెరీ గుడ్, పథకాలన్నీ ఇవ్వండి. డబ్బులు సృష్టించారా? వెరీ గుడ్, ఈ మెడికల్ కాలేజీలు కూడా కట్టండి. పీపీపీ మేడుకి ఎందుకు వెళ్తున్నారు? మీ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేవండి, ప్రభుత్వ పథకాలకు ఎట్లా మీరు అనవసరంగా ఖర్చు పెట్టి భారం చేసేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ శ్రీలంక అవుతుందా, ఇప్పుడు సోమాలియా అవుతుందా? డబ్బులు లేకుండా అవన్నీ అమలు చేస్తుంటే, డబ్బులు లేకుండా ఇప్పుడు మళ్ళీ అమరావతి ఎట్లా కడతా అంటే అది కూడా ఈ టర్మ్ లో కట్టేస్తా అంటున్నారు. ఈ టర్మ్ లో ఎన్ని కడతారు మీరు? ఈ టర్మ్ లో అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతిని కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి అంటే ఏదో సెక్రటేరియట్ భవనాలు, ఏదో ఒక 10 భవనాలు, 10 భవనాలు కడతారు. నచ్చట్లేదని చెప్పి మళ్ళీ కొత్తవి తీసుకొస్తున్నారు. అవి తాత్కాలికం, ఓకే అది అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు కడతారు మీరు? మీరు నయా రాయ్పూర్ వెళ్ళి చూడండి, అక్కడ 110 బిల్డింగ్ల పైనే ఉంటాయి. చాలా పెద్ద హై స్టోరీ బిల్డింగ్ నేను వెళ్ళా, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కడో ఒక బిల్డింగ్ ఉంటుంది, హై స్టోరీ బిల్డింగే, మళ్ళీ ఇంకెక్కడో ఒకటి ఉంటుంది, ఇంకెక్కడో ఒకటి ఉంటుంది, మిగతా అంతా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు 30,000 ఎకరాల్లో మీరు కట్టేది ఎన్ని కడతారు? మహా అయితే 10 కడతారా, 20 కడతారా, 30 కడతారా? 30,000 ఎకరాల్లో 30 బిల్డింగ్లు ఉంటే అది సిటీ అయిపోయిందంటే ఎవరన్నా వెళ్ళి ఉంటారా? రాయ్పూర్లో అదే పరిస్థితి. రాయ్పూర్ నుంచి నయా రాయ్పూర్ వెళ్తారు, అక్కడ పనులు చేసుకుంటారు, రాత్రికి వచ్చేస్తారు. మామూలు పగలపోటే వెళ్ళడానికే భయం, ఒక్కళ్ళు వెళ్ళి నడవలేరు. రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఒక బిల్డింగ్ దగ్గర నుంచి ఇంకో బిల్డింగ్ దగ్గర మైళ్ళు వెళ్ళాలి. అక్కడ సిటీ బస్సు ఉండదు, ఆటోలు ఉండవు, ఏముండవు, మన ఓన్ వెహికల్స్ లో తిరగాలి. ఎవడో చెట్టింగ్ చేస్తాడు తెలీదు. అట్లాంటి పరిస్థితి. పగలపోటే అలా ఉంటుంది, రాత్రిపూట అసలు ఉండలేరు. ఇప్పుడు ఇక్కడ కూడా అలా అయిపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి మీరు ఎంత చేయగలరో అంత చెప్పండి. నేనేమంటున్నానంటే కట్టండి, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ టెన్యూర్లో ఇంతవరకే కట్టగలం, అది చెప్పండి.
నష్టమే ఉంది. మొత్తం అమరావతి కట్టేస్తాం, ఎందుకు ఆ మాటలు? అమరావతి కట్టలేరు మీరు, కొన్ని బిల్డింగ్లు కట్టగలుగుతారు. మీ దగ్గర ఉన్న డబ్బులు ఇప్పుడు అప్పులు వస్తున్నాయి కాబట్టి గ్రో అవ్వాలి, కానీ మనం గ్రోని క్రియేట్ చేయకూడదు. మీకు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచో ఇంకో బ్యాంకుల నుంచో కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయగలరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదాకా కేంద్ర సంస్థలన్నీ రావు. కేంద్ర సంస్థలకు ఎప్పుడో ఎలగాట్ అయిపోయిన వాటిని ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కట్టాలిగా ఈ పాటికి. మీరు కట్టకపోయినా సంవత్సర కాలంలో వాళ్ళన్నా కట్టి ఉండాలిగా. వాళ్ళు ఎందుకు కట్టట్లేదు? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే కడతారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి రోడ్లు కానీ, కాలువలు కానీ, లేదంటే కరెంటు కానీ, వీటన్నిటికీ ఇప్పుడు టెండర్లు పిలిచారు. ఇది అయ్యేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేసరికి ఎంత అవుతుంది? ఎంత టైం పడుతుంది? నారాయణ గారు చెప్తున్న ప్రకారమే కనీసం 3-3.5 సంవత్సరాలు బిల్డింగ్లు లేపడానికి అవుతుంది అంటున్నారు. 1.5 year అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు పోనీ, ఇది దీంతో కలిపి 3-3.5 సంవత్సరాలనే మీ టెన్యూర్ అయిపోయింది. అంటే 10-15 బిల్డింగ్లు కట్టగలరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలరు, ఇంతే చేయగలరు. అదే చెప్పండి మీరు. మొత్తం అమరావతి కట్టేస్తామంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లాస్ట్ టైము 2014-19 మధ్యన వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి పోలవరం, అమరావతి పోలవరం అని చెప్పారు. ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నారు. అప్పుడు కట్టలేకపోయారు, అమరావతి అవ్వలేదు, పోలవరం అవ్వలేదు, మీరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా మీ టెన్యూర్లో అమరావతి ఏమవదు, పోలవరం ఎంతవరకు చేస్తారో డౌట్. ఎందుకంటే అసలు ఆ లోపాలు ఏంటనేది ఇంకా తెలియదు, స్టార్ట్ అవ్వలేదు కదా. ముందు ఆ లోపాలు సరి చేస్తే అప్పుడు మిగతాది. అది కూడా పోలవరం హైట్ సంగతి ఏంటనేది ఇప్పటికీ వివాదంగానే ఉంది. తగ్గించారు కదా, తగ్గించారు. ఆ తగ్గించడానికి మీరు ఒప్పుకోమని చెప్తున్నారు. మళ్ళీ దాని మీద మీరు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదు దాని మీద. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎందుకు తగ్గించారని అడగలేదు. అంటే మీరు అమరావతి పూర్తి చేయలేరు, పోలవరం పూర్తి చేయలేరు. ఇది మీకు ఎఫెక్ట్ కొడుతుంది. ఎందుకు చెప్తున్నాను నేను. సో మీరు అమరావతి పోలవరం కంప్లీట్ చేయలేరు. మీరు అనుకున్నవి ఇప్పుడు దాకా ఏవైతే పథకాలు ఉన్నారో అవి ఇప్పుడు దాకా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. ఇంకా 2 పథకాలు ఉన్నాయి. మీరు అవి ఎప్పుడు చేస్తారో అప్పుడు చేస్తారు. అప్పుడు మీరు సూపర్ 6 కంప్లీట్ అయినట్టు. ఇది కాకుండా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. మొన్న వినాయక చవితి అప్పుడు హిందువుల మీద విపరీతంగా దాడులు జరిగినాయి. వినాయక చవితి ఊరేగింపులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం విమర్శలు వచ్చినాయి? అదేదో గుళ్ళు పడగొట్టేశారు, అక్కడ రథాలు తగలబెట్టేశారు, లేదంటే రాముడు తలకైపోయినా అక్కడ ఏం మాట్లాడి, ఇవన్నీ మీరు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద మీరు ఏమైనా ఎంక్వైరీలు వేసారా? రథానికి సిబిఐకి ఇచ్చారు, సిబిఐ వాళ్ళు మేము రాలేమన్నారు. ఇప్పుడు ఆ కేసును అలా వదిలేశారు. మీరు వచ్చినప్పుడు మీరు ఏదైతే విమర్శ చేశారో దాన్ని మీరు కంటిన్యూ చేయాలి, చేస్తున్నారా చేయట్లా?